10 సంవత్సరాలు ఒక కుటుంబ పాలన, ఒక అవినీతి పాలన, ఒక మూర్ఖత్వ పాలనతో తెలంగాణ మొత్తం సర్వనాశనం అయిపోయింది. ధనిక రాష్ట్రం అప్పుల పాలైంది, కానీ ఒక కుటుంబం మాత్రం ధనికులు అయిపోయిన వాళ్ళు. మామూలు పాస్పోర్ట్ దందా చేసి, దొంగ నోట్ల దందా చేసే కుటుంబం ఇలా 1000 కోట్లు సంపాదించింది. అక్కడ బీదర్లా, మీ అందరికీ ఇన్నోళ్ళు చెప్పిన విషయం చెప్తా. బీదర్లా ఇదే టిఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుడికి ప్రింటింగ్ ప్రెస్ ఉండేవాడ. నాకు మొన్న ఢిల్లీలో ఒక పోలీస్ ఆఫీసర్ కలిసాడు. సార్, నేను సిద్దిపేట ఎస్పీ ఉన్నప్పుడు బీదర్లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఉండే. ఆ ప్రింటింగ్ ప్రెస్ టిఆర్ఎస్ పార్టీ ఆది నాయకుడిది. మరి ఏం చేస్తారు సార్ అంటే, టిఆర్ఎస్ పార్టీ కరపత్రాలు కాదు, దొంగ నోట్లు ముద్రిస్తారట. ఆడ దొంగ నోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ బీదర్లో ఉన్నది. నేను ఆ ప్రింటింగ్ ప్రెస్ సీజ్ చేద్దామని పోయినాను. పోయేసరికి రాష్ట్రంలో నుండి ఒక ముఖ్య నాయకుడు నాకు ఫోన్ చేసి, మీకు డ్యూటీ అక్కడ లేదు, మీరు అటు పోకండి అని చెప్పి నన్ను ఆదేశిస్తే నేను పోలేకపోయినా. అంటే దొంగ నోట్ల దంద కూడా చేశారు వీళ్ళు. ఎన్నికలప్పుడు, ఉద్యమం అప్పుడు, ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు పంచింది అన్ని కూడా దొంగ నోట్లే. మరి ఆ నోట్లు అప్పుడు ఎట్లా వెళ్ళి, అప్పుడు దొంగ నోట్లు మనకు తెలియదు, కొత్త వాళ్ళకు పాత, వాళ్ళ ఎక్స్పర్ట్స్. మనం అంతా ఖర్చు పెట్టిన తీసుకున్నా కానీ పంచిన అన్ని దొంగ నోట్లే. ఉద్యమం తర్వాత ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు పంచిన పైసలు మొత్తం దొంగ నోట్లే. బీదర్లో ముద్రించిన దొంగ నోట్లు అవి కుళ్ళ. ఇలా ఆ కుటుంబం ఇలా కోటీశ్వర్లు అయిపోయింది. ఇవాళ మనకు డిఏ లేవా, పిఆర్సీ లేదా, ప్రమోషన్ లేవా, కొత్త ఉద్యోగాలు లేవా. కాబట్టి ఆ పార్టీ చేతిలో సర్వనాశనమైన తెలంగాణ రాష్ట్రం తర్వాత మీరు తప్ప మిగతా ప్రజలంతా ఏమనుకున్నారు? ఒక్కసారి మార్పు జరగాలి. మార్పు జరిగితే ఇవాళ తెలంగాణ రాష్ట్రం కొంచెం బాగుపడతాడు. ఈ కుటుంబ కబంధాస్తాల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని చెప్పి మార్పు కోరుకున్న ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటేయాలన్నా తప్పిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పరిస్థితి ఏంది? వల్ల పేన మీకలు పోయేవాడు అంటే అయిపోయింది. నా ఘర్కా నా ఘాట్కా అన్న పరిస్థితి అయిపోయింది. ఇవాళ పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచించండి. చాలా మంది ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలన్నీ కూడా మార్పు కోరుకున్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఇవాళ మన పరిస్థితి, మన బతుకులు ఏమైనాయో, ఏ విధంగా ఆగమవుతున్నాయో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో మేము డిఎల్ ఇస్తాం, పిఆర్సీ అమలు చేస్తాం, ప్రమోషన్ ఇస్తాం, బకాయిలన్నీ చెల్లిస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ప్రచారం చేసింది. బీఆర్ఎస్ పార్టీ మూర్ఖత్వం వల్ల, కేసీఆర్ యొక్క మూర్ఖత్వం వల్ల తెలంగాణ రాష్ట్రం 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు అప్పుల పాలైంది. ఇది ఎవరు చెప్పారు? సాక్షాత్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భంగా చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 6 లక్షల కోట్లు అప్పు ఉంది, మేము అప్పులు తీరుస్తాం, మీకు చెల్లించాల్సినటువంటి అన్ని బెనిఫిట్స్ ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో చెప్పిందా లేదా? మేనిఫెస్టోలో పెట్టినా లేదా? అప్పులున్న విషయం చెప్పారు, అప్పుడు తీరుస్తామన్నారు, మీకు రావాల్సిన బెనిఫిట్ ఇస్తామన్నారు. ఇవాళ మళ్ళీ ఏమంటున్నారు? కేసీఆర్ మా చేతికి చిప్పనిచ్చిండు, మేము ఏం చేయాలి అంటున్నారు. నువ్వు ఏం చేస్తామని అధికారంకి వచ్చినావు? నువ్వు ఏం చేస్తామని అధికారంకి వచ్చినావు? నువ్వు ఏ ధైర్యంతో హామీలు నెరవేరుస్తావు? ఏ ధైర్యంతో, ఏ ప్రణాళిక ప్రకారం నువ్వు 6 గ్యారెంటీలు అమలు చేస్తావన్నావు? అప్పులైన విషయం తెలుసు, అప్పుడు తీరుస్తానని నువ్వే, మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఇస్తానని కాంగ్రెస్ పార్టీ. ఇలా అధికారంలోకి వచ్చి 14-16 నెలలైంది. ఇలా ఏ ఒక్క సమస్యకు, మీ సమస్యకు పరిష్కారం అని చూపట్టిర్రా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? ఏ ఒక్క సమస్య మీద కనీసం సమీక్ష చేసిర్రా? ఏ ఒక్క సమస్య మీద చర్చలు జరిపినరా? ఏ ఒక్క యూనియన్ పిలిచి కనీసం ఉపాధ్యాయుల సమస్యలు ఇవి, ఉద్యోగుల సమస్యలు ఇవి అని చెప్పి కనీసం దాని గురించి ఆలోచించే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందా? రాలే. విద్యాశాఖకు మంత్రి లేడు, ఆయన విద్యాశాఖ మంత్రి. కాబట్టి ఇవాళ పరిస్థితి ఏంది? 5 డిఎల్ రావాలి మీకు. 5 కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటేమో రెగ్యులర్గా ఇస్తున్నారు. దాంతో సరిసమానంగా రాష్ట్ర ప్రభుత్వం ఊకే కేంద్రం ఏం చేస్తుంది? ఇప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం డిఎల్ ఇస్తున్నది, నవ్వి ఊకే కేంద్రం కేంద్రం అని 24 గంటలు మోడీ గారు తిట్టుడు, శాపనార్థాలు పెట్టుడు తప్ప మరి కేంద్రం డిఎల్ ఇస్తున్నారు, మీరు ఎందుకు ఇస్తున్నారు డిఎల్?
పిఆర్సీ అమలు చేయడానికి మీకున్న ఇబ్బంది బీజేపీ అడ్డుకుంటుంది ఏమన్నా నరేంద్ర మోడీ గారు అనుకుంటున్నారా ఇంకొక 3 నెలలైతే జీతాలు ఇచ్చే పరిస్థితి అన్న అందుకే సెంట్రల్ యూనివర్సిటీ జాగాలు అమ్ముతున్నారు ఇవాళ జాగాలు అమ్మి తెలంగాణ రాష్ట్రాన్ని సాగుకునే పరిస్థితి వచ్చింది నేను చెప్తున్నా కదా మళ్ళా అతి త్వరలో శ్రీలంకలో గిట్నే అయింది ఓనుకొని తనుకున్నారు రాజకీయ నాయకుల లీడర్లు మొత్తం కార్లు గీళ్ళు తీసుకొని అంతా సముద్రం పడేసినాడ ఈడకంటే అవుతుంది ఈడ కాంగ్రెస్ లో కార్లు జీవులు అన్ని తీసుకొని సముద్రానికి ట్యాంక్ మీద పడేస్తారు గ్యారంటీ చెప్తుంది కానీ డిఎల్ లేవు పిఆర్సీ లేదు ఇంకా రిటైర్ అయినటువంటి వాళ్ళ ఉపాధ్యాయుల పరిస్థితి ఉద్యోగస్తుల పరిస్థితి చెప్పుడంతా తిరుగుతున్నాడ లాస్ట్కు హైకోర్టులో పోయి పిటిషన్ వేసే పరిస్థితి వచ్చింది వాళ్ళ వీళ్ళు ఏమైంది మీ మెడికల్ అలవెన్స్ మెడికల్ బిల్స్ కానీ గ్రాట్యుటీ పెన్షన్ బిల్స్ కానీ ఇంకా ఇతర అలవెన్స్ అన్ని ఇవ్వాలంటే 8,000 కోట్లు కావాలి మీకు 8,000 కోట్లు ఎక్కడున్నాయి ప్రభుత్వం దగ్గర లేమంటున్నారు ఇవాళ నువ్వు ఏం పోటీ పెట్టుకో ఇలా 5 మంత్రులు టాప్ 5 మంత్రులకు వాళ్ళ బిల్లు చెల్లించడానికి పైసలు ఉన్నాయి వాళ్ళ బిల్లులు మొత్తం క్లియర్ అయిపోయినాయి కాంగ్రెస్ పార్టీ ఆది నాయకుల కాంట్రాక్ట్స్ బిల్స్ అన్ని కూడా పేమెంట్స్ అయిపోయినాయి ఇప్పుడు ఎవరైతే 18% కమిషన్ ఇస్తారో 15 నుంచి 18,000 కమిషన్ వేస్తున్నారు ఇక 18% కమిషన్ ఇస్తారో వాళ్లకు మాత్రం బిల్స్ పేమెంట్ చేస్తున్నారు ఇలా 8,500 కోట్ల రూపాయలు ఇలా మీకు బిల్స్ పేమెంట్ చేయడానికి కావాలి ఇది పక్క పెడితే గత సంవత్సరము 8,000 మంది రిటైర్ అయిపోయారు ఈ సంవత్సరము 10,000 మంది రిటైర్ కాబోతున్నారు వీటికి కావాలంటే 11,000 కోట్ల రూపాయలు కావాలి ఇప్పుడు ఇవి 11,000 కోట్ల రూపాయలు అవి 8,000 కోట్ల రూపాయలు దాదాపు 19,000 అంటే దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి ప్రభుత్వం అందుకే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు మీ వయో పరిమితిని కేసీఆర్ చేసిండు 59 నుంచి 61 చేసిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు 61 నుంచి 64 65 చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు ఇవాళ ఎందుకంటే పైసలు పక్క పెంచాడు ఇవాళ ఇంత మూర్ఖత్వము ఇవాళ తెలంగాణ రాష్ట్రం చెప్తున్నది ఇంకా ఆరోగ్యశ్రీ బకాయిలు ఇస్తలేరు హాస్పిటల్ చచ్చిపోతున్నారు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు ఇలా రోజు 10 మంది స్టూడెంట్స్ వస్తారు సార్ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేట మా సర్టిఫికెట్ లాగినాయి మా సర్టిఫికెట్ మాకు వస్తలేవు సార్ యాజమాన్యం ఏడో వాళ్ళ పాపం వాళ్ళు కరెంటు బిల్లు కట్టే పర్సలేదు ఇల్లు కిరా తీసుకునే కట్టే పర్సలేదు బ్యాంకులో లోన్ తీసుకొని చిన్న విద్యా సంస్థలు మా అనంతరం సార్ లెక్క చిన్న విద్యా సంస్థలు కొన్న పైసలు లేవు కానీ రిటైర్ అయినటువంటి వాళ్ళకి పైసలు లేవు వాళ్ళ పైసలు జీపే పైసలు లేదంటే వాళ్ళ కూడా పైసలు లేవు ప్రమోషన్లు జిహెచ్ఎంసీ ప్రమోషన్లు దాదాపు ఎంతమంది 800 మంది ప్రమోషన్స్ లేవు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ మీరు కేవలం మార్నింగ్ డ్యూటీ పోయి పిల్లలకు చదువు చెప్పి సాయంత్రం ఇంటికి వచ్చి 10 మంది కూర్చొని ముచ్చలు పెట్టే ప్రయత్నం చేద్దాం తపస్సు అనేది రాజకీయ పార్టీలకు ధీటుగా యుద్ధం చేయాలన్న రాజకీయ పార్టీలకు ధీటుగా యుద్ధం చేయాలి దేశంలో తెలంగాణ తపస్సు గురించి చర్చ జరగాలి తపస్సు అంటే సంచలనం ఉండాలి తపస్సు అంటే ఒక అగ్రెసివ్నెస్ తపస్సు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుందని చెప్పి ఒక ఆలోచన భయం తీసేయండి ఫస్ట్ మీరు నేను ఉపాధ్యాయుని నా ఉద్యోగం ఉంటుందో పోతుందో ఫోటోలు తీస్తారు వీళ్ళు కాంప్లైంట్ ఇస్తారు భయపడుతున్నా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది మీ అందరికి కాపాడుకునే బాధ్యత మాది ఒక్క తపస్సు ఉపాధ్యాయుడు ఒక తపస్సు సంబంధించి ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తే బీజేపీ పట్టి కూర్చుంటారా ఇప్పుడు తపస్సు పట్టి కూర్చుంటారా నేను అందుకే చెప్తున్నా జాయినింగ్స్ కావాలి రేపు తపస్సు పెన్ డౌన్ సమ్మె చేస్తున్నామని తపస్సు పిలుపునిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏ స్కూల్ నడవద్దు ఇవాళ అటువంటి స్థాయి మనం తయారు కావాలి ఇంకా ఇప్పుడు ఉన్నాం మనమే శక్తివంతం ఉన్నాము ఇంకా తయారు కావాలి తపస్సు తలుచుకుంటే స్కూల్ నడవద్దు తపస్సు తలుచుకుంటే స్కూల్ నడవాలి తపస్సు తలుచుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సఫలంగా మార్చేయాలి